భోస్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. చాలా కాలం పాటు ప్రేక్షకులని ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్ మళ్ళీ వచ్చేసింది. కార్తీక దీపం నవ వసంతం ఈ రోజు శుభారంభమైంది. చక్కటి ఆదరణతో ఇంతకాలం ప్రేక్షకులని ఆకట్టుకున్న కార్తీక దీపం మళ్ళీ తెలుగువారి ముంగిళ్లలో దీపాలను వెలిగించింది. పారిజాతం సొంత కోడలు సవతి కోడలు ఇద్దరూ ఒకేసారి ప్రసవిస్తారు. తన మనవరాలు ధనవంతురాలిగా పెరగాలన్న కసితో పిల్లల్ని మార్పిడి చేస్తుంది. సవతి కోడలికి పుట్టిన బిడ్డను చంపాలని పథకం వేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో కుబేరుడికి ఆ బిడ్డ దొరికి అతడి దగ్గర పెరుగుతుంది. అలా దీప పేదరాలుగా, జ్యోత్స్న శ్రీమంతురాలుగా పెరుగుతుంది. ఇదే ఈ సీరియల్ మెయిన్ ట్రాక్. కార్తిక్ కి సొంత మర్దలు దీప. కాకపోతే కార్తిక్ దగ్గర ఉండేది నకిలీ మర్దలు. ఈ కాన్సెప్ట్ తో వెలుగులు నింపేందుకు తెలుగు ప్రేక్షకుల ముంగిళ్లలో వచ్చేసింది కార్తీక దీపం రెండవ భాగం. నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, నటకుమారి, సీత, సురేష్, స్వర్ణ, జీడిగుంట శ్రీధర్, వినోద్ బాల, లక్ష్మీరాజ, శివన్నారాయణ, ఉషారాణి తదితరులు ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ కి కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక దీపం మొదటి సీజన్ ని డైరెక్షన్ చేసిన కాపుగంటి రాజేంద్ర అనే కార్తీక దీపం నవ వసంతానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. చక్కటి స్క్రీన్ ప్లేతో మొదటి ఎపిసోడ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సీరియల్ కి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మొదటి ఎపిసోడ్ ద్వారా చెప్పవచ్చు. అందరినీ ఆకట్టుకోవడానికి ప్రేక్షకుల ముందుకి నవ వసంతం అనే టైటిల్ తో కార్తీక దీపం సరికొత్తగా వచ్చేసింది. టైటిల్ మ్యూజిక్ కానీ, ఎండ్ కార్డ్ కానీ మొత్తం పాత సీజన్ లాగానే ఫాలో కావడం చాలా బాగుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి వంటలక్క గరటె పట్టేసి దిగేసింది. ఖచ్చితంగా ఈ సీరియల్ చక్కటి ఆదరణ పొందుతుందని చెప్పవచ్చు. కార్తీక దీపం ఇది నవ వసంతం మొదటి ఎపిసోడ్ కి 5కు గాను 4 రేటింగ్ ఇవ్వచ్చు. మీలో ఎంతమంది కార్తీక దీపం రెండవ సీజన్ ని చూశారు? మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే 5కి గాను మీరెంత రేట్ చేస్తారో కామెంట్ లో నమోదు చేయండి. కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ ని ప్రతిరోజు రాత్రి 8 గంటలకి స్టార్ మాలో, ఒకవేళ కుదరని వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.